అని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అనేటువంటి విధంగా ఒత్తిడి చేయటం వెనక పవన్ కళ్యాణ్ ని డిఫెన్స్ లో పెట్టాలనేటువంటిది రోజా మాట్లాడినటువంటి విషయాలు కాదు మిగతా ఎందుకు బట్ అంటే పవన్ ఒకటి కళ్యాణ్ వచ్చి కృష్ణాంజనేయులు గారు మాట్లాడారనుకోండి. కృష్ణాంజనేయులు గారు ఒకటి మీరే మాట్లాడారు. నేనేది ఏంటంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడికి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది, అందుకని ఆ చిన్న పిల్లవాడికి ప్రమాదం జరిగింది అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత ఎంత రోజా ఇంకోటి మాట్లాడినటువంటి దేవుడు మాటలు ఖచ్చితంగా దేవుడు తప్పండి. తన దగ్గరికి రాకపోతేనో తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను, ఆయన శపిస్తాడు, ప్రమాదాలకు గురి చేస్తాడనే పెచ్చ మెసేజ్లు ఎందుకండి ఆవిడ కన్వే చేయాలనుకుంటుంది? రాజకీయాల కోసము ఒక చిన్న పిల్లగాడికి జరిగినటువంటి ప్రమాదాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. రోజా మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదు. అదేవిధంగా దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి అంశం కూడా అది ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి అంశం కూడా కాదు. అంటే ఇది ఒక ఇష్యూని సెన్సిటైజ్ చేయటం ఒకటి. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టాడు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ ఆయన సనాతన ధర్మకర్తగా ఆయన అదే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆవులకు సంబంధించినటువంటి గోవులు చనిపోతుంటే మరి ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటి అంశాన్ని రైజ్ చేయటం ద్వారాగా పవన్ కళ్యాణ్ ఎట్లయినా సరే ఇష్యూలోకి లాగాలనేటువంటి ప్రయత్నం అటు రోజా గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? నాకు తెలిసి అయితే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ మౌనం వహించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఈ విషయంలో మాట్లాడితే దీంట్లో ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది, టిటిడి ఫెయిల్యూర్ ఉంది. ఈ ఫెయిల్యూర్ ని తన ఎందుకు భుజానికి ఎత్తుకోవాలి? ప్రభుత్వ ఫెయిల్యూర్ అంటే ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు సమాధానం, లేదంటే టిటిడి చైర్మన్ చెప్పుకుంటాడు. తనకెందుకు? తన శాఖ కాదు. ఎందుకు ఇది అనవసరం? మీరు ఒకటి గమనించారా? టిటిడి చైర్మన్ ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టిటిడి చైర్మన్ కన్నా కూడా ఎక్కువ రాజకీయాలు మాట్లాడటం, లేకపోతే టీడీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడటం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఇంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు వారింట్లో క్రైస్తవ సంప్రదాయం ఉందట అని వాళ్ళు అంటుంటారు. వాళ్ళ అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో క్రైస్తవ సంప్రదాయంలో చేశారు. ఇంతమంది క్రైస్తవులు హయాంలో జరగనివి మరి సనాతన ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తున్న కూటమి హయాంలో ఎట్లా జరుగుతున్నాయి? పొద్దున్న లేస్తే పసుపు నీళ్ళతో స్నానాలు చేసి వచ్చి మరి ఇక్కడ కుర్చీలో కూర్చుంటారు కదా, ఎందుకు జరుగుతున్నాయి కృష్ణాంజనేయులు గారు? ఇప్పుడు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గాని, టిటిడి ఈఓ శ్యామలరావు గాని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మొత్తము రాజకీయ నాయకుల తరహాలో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మీరు అధికారుల్ని లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవటం, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేసేటువంటి విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మొన్న జగన్మోహన్ రెడ్డి రామగిరి సంబంధించినటువంటి ఇష్యూ మీద వెళ్ళినప్పుడు కూడా రామగిరి ఎస్ఐ మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి మాటలు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, దానికి హోంమంత్రి ఆ ఎస్ఐ అద్భుతంగా మాట్లాడాడని ఆవిడ కితాబిస్తాం. ఇప్పుడు ఎస్ఐ మీద ఆరోపణలు ఉండి అక్కడ పోలీస్ శాఖ ఫెయిల్యూర్ ఉందని చెప్తుంటే ఎస్ఐతో పొలిటికల్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఇప్పుడు టీటీడీ ఈఓతో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. గత 5 ఏళ్లలో వాళ్ళ ఫెయిల్యూర్ ఉంటే మీరు 10 నెలలు అయింది పాలనలోకి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అధికారం మీ దగ్గర ఉంది కదా. ఇప్పుడు వచ్చి మీరు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వటం ఏంటి? ఈఓ కానివ్వండి, దీన్ని వీళ్ళు ప్రోత్సహించడం ఏంటి? అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వం శ్రీకాంత్ గారి దగ్గరికి ఫెయిల్యూర్ ఒక నిదర్శనం అండి. శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందర